హలో ఫ్రెండ్స్, లా టాక్ జస్ట్ క్లిక్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం భారతదేశ న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అతి పెద్ద వైఫల్యం గురించి మాట్లాడుకుందాం. బెయిల్ సంక్షోభం. సుప్రీంకోర్టులో 20 ఏళ్లకు పైగా నాకున్న అనుభవం నుంచి నేను స్పష్టంగా చెప్తున్నాను. భారతదేశంలో తీవ్రమైన బెయిల్ సంక్షోభం ఉంది. చట్టం చాలా స్పష్టంగా ఉంది. బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు. కానీ వాస్తవం ఏమిటంటే, భారతదేశ జైళ్లలో ఉన్న 4 మంది ఖైదీల్లో 3 ఇంకా ఏ నేరం చేశారని నిరూపణ కాలేదు. వారంతా అండర్ ట్రయల్స్. అయితే జైళ్లు ఎందుకు ఇంతగా నిండిపోతున్నాయి? కారణం ఒక్కటే: ప్రోత్సాహకాలు. బెయిల్ ఇచ్చే మేజిస్ట్రేట్పై విమర్శలు, బదిలీలు, గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే బెయిల్ ఇవ్వకపోతే, చట్టం కోరినా సరే ఎలాంటి ప్రశ్నలు లేవు, ఎలాంటి పరిణామాలు లేవు. కాబట్టి సురక్షితమైన ఆప్షన్ ఏమిటి అంటే బెయిల్ ఇవ్వకపోవడం, హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పంపేయడం. దాని ఫలితం ప్రతి సంవత్సరం 70,000 బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టుకు వస్తున్నాయి. నిజానికి క్రింది స్థాయిలో మొదటి రోజే మేజిస్ట్రేట్ తీర్మానించాల్సిన కేసులు ఇవి. ఒక జడ్జి ధైర్యంగా బెయిల్ ఇచ్చినా కొన్ని గంటల్లోనే ఆ ఆర్డర్ స్టే అవుతోంది. ఇది ప్రతి ట్రయల్ కోర్టు జడ్జికి బలంగా ఒక సందేశం ఇస్తోంది: బెయిల్ ఇవ్వడం అనేది రిస్క్, బెయిల్ ఇవ్వకపోవడం సేఫ్. 46 ఏళ్ల క్రితం హుస్సేనారా ఖాతూన్ కేసులో సుప్రీంకోర్టు ఇదే సమస్యను ఎత్తిచూపింది. కానీ ఏమీ మారలేదు. 84 ఏళ్ల వయస్సులో పార్కిన్సన్స్తో బాధపడుతున్న ఫాదర్ స్టాన్స్వామి 9 నెలలు బెయిల్ కోసం వేచి చూశారు. జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ 846 రోజులు జైలులో గడిపారు. మనం ఒక వ్యవస్థను సృష్టించాం. రాజ్యాంగాన్ని పాటించడం ప్రమాదకరం, దాన్ని ఉల్లంఘించడం సురక్షితం. ఇది 46 ఏళ్ల నాటి వైఫల్యం. మనం దాన్ని పేరు మార్చుకుంటున్నాం కానీ సరిదిద్దడం లేదు. బెయిల్ అనేది, నియమం అనేది కేవలం కాగితాల మీది మాటలుగా మిగిలిపోకూడదు. ఇప్పుడు మార్పు రావాలి. అండర్ ట్రయల్కి ఆలస్యమైన న్యాయం అంటే న్యాయం నాశనమైనట్టే. ఈ సమస్యను మార్చడానికి ఏం కావాలి? కామెంట్ చేయండి. సమాచారం అందుకోండి. రాజ్యాంగబద్ధంగా జీవించండి. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కాన్స్టిట్యూషనల్.